ప్రొద్దుటూరు పోలీసులు సమయానుకూలంగా పనిచేశారు కాబట్టి తన ఇంటిపై దాడి జరగలేదని ప్రొద్దుటూరు పోలీసులను టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డి కొనియాడారు. ఈ సందర్భంగా స్థానిక వైఎంఆర్ కాలనీలోని ఆయన కార్యాలయం నందు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ప్రవీణ్ రెడ్డి మాట్లాడారు. ప్రొద్దుటూరు మాజీ శాసనసభ్యులు రాచమల్ల శివప్రసాద్ రెడ్డికి ఇక్కడి ప్రజలు శాశ్వతంగా రాజకీయ సమాధి చేశారని, వైసీపీ ప్రభుత్వ హయాంలో రాచమల్లు అవినీతి, అక్రమాలు, భూదందాలు, ఇసుక దోపిడీ, అసంఘిక కార్యక్రమాలను పెంచి పోషించాలని ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. తనపై చేస్తున్న ఆరోపణ అవాస్తవమని ప్రవీణ్ రెడ్డి అన్నారు. మన నియోజకవర్గంలో ప్రజల చేత శాశ్వతంగా రాజకీయ సమాధి కట్టబడినటువంటి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు నిన్న తన ప్రెస్ మీట్లో నన్ను ఉద్దేశించి నేనేదో గ్లోబల్ ప్రచారం చేసేవాడిని, గ్లోబల్నని ఏదేదో ఆయన నన్ను మాట్లాడడం జరిగింది. ఒకటే చెప్తానా నేను ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకి, నేను ఏదైనా ఆధారం ఉంటే తప్ప ప్రెస్ మీట్ పెట్టను. విత్ పేపర్ ఎవిడెన్స్తో చూపించే వ్యక్తి నేను. అలాంటి నన్ను ఏదో గ్లోబల్ ప్రచారం చేస్తానన్నాడు. దానికి సమాధానంగా నువ్వు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో అపరిచితుడివి, అపరిచితుడు సినిమాలో క్యారెక్టర్వి. దాంట్లో వాడు ఒకసారి చాలా మెత్తగా చాలా బాగా మాట్లాడతాడు, ఒకసారి వైలెంట్గా మాట్లాడతాడు. వాడు 2 పాత్రలే. కానీ మన రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారికి 5 పాత్రలు ఉన్నాయి. ఒకటి ఆయనకు 2 సరిపోవు. అదేంటంటే ఆయన నిన్న మాట్లాడతా ఆయన చెప్పిన మాటలు ఎందుకంటే రాసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఏమన్నా మళ్ళీ పొరపాటు మాట్లాడితే ఆయన మళ్ళా పైకెక్కి దిగుతాడు, ఎగిరి పడతాడు. ఆయన మాట్లాడతా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఎవరి మీద నేను కక్ష సాధింపు చర్యలు తీసుకోలే, ఎవరి మీద కేసులు పెట్టలే అన్నాడు. ఇది అపరిచితుడు 1, 2, 3, 4, 5 ఆయన చెప్పాల. నా మీద నువ్వు అక్రమంగా కేసులు పెట్టి లేదా? రెండోది ఏమన్నాడు, ప్రొద్దుటూరులో శాంతి భద్రతలు నేను చాలా బాగా పెట్టినా, వ్యాపారస్తులు కానీ ఎవరికే కానీ ఇబ్బందులు కలిగించలే, అభివృద్ధి పదంలో పొద్దుటూరు నడిపించిన అన్నాడు. ఆయన పాపం ఆయన ఇది ఫ్లాష్ బ్యాక్లు చూపియాలా, ఎందుకంటే ఈ చూపించకపోతే ఆయన మళ్ళా దీన్ని నిజం అనుకుంటాడు. ఇది మా ఇంటి మీద రాళ్ళ దాడి చేసినప్పుడు ఇది ఎవరు, ఇల్లు ఇక్కడ తొడలు కొట్టేది ఎవరు, చెప్పులు చూపించింది ఎవరు, ఇళ్ళ మీదకి రాళ్ళు వేసింది ఎవరు, మళ్ళా నీతివాక్యాలు అపరిచితుడు 1 నీతివాక్యాలు ఏం చెప్తున్నాడు, ఇళ్ళ మీద దాడి చేయకూడదు, చాలా శాంతి కాముకుని నేను, ఇట్లాంటి వీళ్ళు ఎవరు చేయకూడదు, ప్రవీణ్ ఇంటి మీద కూడా దాడి చేయకూడదు, ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, ఇంట్లో పిల్లలు ఉంటారు, మహిళలు ఉంటారు, నీచమైన చర్య ఇది అన్నాడు. ఇదేంది నాయన రాచమల్లు గారు, ఇదేంది ఇది చూడండి, ఏంది ఇది? మా ఇళ్ళ మీద దాడులు చేయించి చెప్తా, అది కూడా దీని తర్వాత కూడా. నెక్స్ట్ చూడండి, కౌన్సిల్ హాల్లో పాపం ఇర్ఫాన్ బాషా కౌన్సిలర్ను కౌన్సిల్లో నీ బామరి దాన్నే ఉన్నాడు ఇర్ఫాన్ బాషాను చూడండి, దాడి ఎట చేయించినావు? వా, ఏంది పొద్దుటూరులో ఎంత శాంతిని కోరుకుండే రాచమల్ల ఈ దాడులు చేపించేది? వారే వాహ్, ఏం చెప్తాడు. ఈరోజు ఆయన చూస్తా అంటే పొద్దున్నే నాకు వేరే వాళ్ళు 2-3 మిత్రులు బంకానికి ఫోన్ చేశారు, టీ బంకులు కాడ. ఏదైనా రాచమల్లు ప్రసాద్ రెడ్డి పదవి వేల కల లాస్ట్కి దిగజారి పోయి కూడా ఇట్లా మాట్లాడుతున్నాడు. ఏ రోజు కూడా దాడులు చేయలే అంటాడు. కరోనా టైంలో పసిపిల్లలు తాగే పాలు వ్యాపారస్తుల కాడ లెక్క తీసుకొని కమిషనర్ రాధా వ్యాపారస్తులు ఇబ్బంది పెట్టలే అంటాడు. రెండోది ఏమంటాడు, ఆయనంట అసాంఘిక కార్యక్రమాలంట కొండారెడ్డి గారికి నాకు ఏదో వాటాల్లో తేడాలు వచ్చినాయంట, మేమిద్దరం ఒకటి అధికారం కోసం, ఒకటి ఆధిపత్యం కోసం, ఒకటి ఏంది అని చెప్పింది వాటాలు పంచుకోవడం, మా ఇద్దరికి ఆదాయంలో తేడాలు వచ్చినాయంట. నాయనేమో ఆయన వ్యాపారస్తుడుగా స్వామి, ఆయన నా భాగస్వామ్యం కాదు, నాకు ఆయనకేం వ్యాపార లావాదేవీలు లేవు. రెండోది ఏం చెప్పినాడు, సెటిల్మెంట్లు అంట. ఏం సెటిల్మెంట్ చేసినా పొద్దుటూరులో నేను, నాకేం వాటాలు, నాకేం సంబంధం, అది చెప్పాలా. ఇవన్నీ రాచమల్లు ప్రసాద్ గారు రేపు చెప్పాలా. రెండోది ఆయన మాట్లాడుతా ఒక మాట చెప్పినాడు, వాళ్ళు ఏదో ల్యాండ్ సెటిల్మెంట్లో తేడాలు వచ్చి ఏదో పన్నారని చెప్పినాడు. సరే, నీకు ఆ ల్యాండ్కు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నీకు నేను పంపిమంటే పంపిస్తా, లేదు ప్రెస్ మీట్లో చెప్పమంటే నెక్స్ట్ చెప్తా దాని డీటెయిల్స్. ఇంకొక అసలు పాయింట్ మర్చిపోయినా,
మాటికిలే జార్జ్ క్లబ్లో జూదమాత. నీకేమన్నా కళ్ళు తిరుగుతున్నాయా? డిప్రెషన్ వచ్చిందా? ఫ్రస్ట్రేషన్ లేకపోయినావా? లేదంటే ఏమన్నా మానసికమైన డిస్టర్బెన్స్ వచ్చిందా? అప్పుడు చూడు, ఇది టూనేమబ్బా. అప్పుడు జార్జ్ క్లబ్ మీ నాయన దాంట్లో మెంబరు, మీ అన్న దాంట్లో మెంబరు. నువ్వు కౌన్సిలర్గా ఉన్నప్పుడు మామూలప్పుడు నువ్వే ఆడ ఇష్టపడాకులు ఆడుతున్నావు. వాళ్ళను ఆ రోజుల్లోనే నువ్వు 1000 రూపాయలు సిండికేట్ ఆడుతున్నావు. ఈరోజు జార్జ్ క్లబ్లో ఆడేవాళ్ళు సమాజంలో గౌరవప్రదంగా ఉండేవాళ్ళు. డాక్టర్లు కానీ, లాయర్లు కానీ, రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ, ఒక ప్రొఫెషన్లో ఉండేవాళ్ళు ఉన్నారు. ప్లస్ ఎక్కువ భాగము రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కొందరికి భార్యలు ఉండకపోవచ్చు, చనిపోయి ఉండొచ్చు. వాళ్ళు ఏదో ఎంజాయ్మెంట్ కోసమో కొద్దిసేపు కాలక్షేపం కోసమో వస్తారు. 10 రూపాయల కానుంచి 200 రూపాయలు మ్యాక్సిమం అంట. ఆడ వాళ్ళు ఏదో గేమ్ ఆడుకుంటున్నారు, పోతున్నారు. దాన్ని నువ్వు ఎంతో పెద్ద భూతద్దంగా జార్జ్ క్లబ్లో విచ్చలవిడిగా జూదం జరుగుతుంది అంటే నువ్వు ఆడినప్పుడేమో నువ్వు చేస్తే శృంగారం, వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారం. నీకు గౌరవం లేదేమో కానీ జార్జ్ క్లబ్లో ఉండే సభ్యులు సమాజంలో గౌరవస్తులే, రిటైర్డ్ ఎంప్లాయీస్. రెండోది, జార్జ్ క్లబ్లో జూదం ఆడుతున్నారన్నావు కదా. రెండోది, అసాంఘిక కార్యక్రమాల్లో కొండారెడ్డికి ప్రవీణ్కు ఏదో వాటాలు తేడాలు వచ్చి వీళ్ళు చేస్తానంటున్నావు కదా. అసాంఘిక కార్యక్రమాలు క్రికెట్, జూదము, గుట్కా, మట్కా, గ్యాంబ్లింగు, ఏ దానికైనా నేను ప్రొద్దుటూరులో ఒప్పుకోను. జార్జ్ క్లబ్ విషయాల నీకు ఛాలెంజ్ చేస్తాను. నేను రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు, ఈరోజు సాయంత్రం వస్తావా, రేపు సాయంత్రం వస్తావా, మన్నాడు సాయంత్రం వస్తావా? జార్జ్ క్లబ్ దగ్గరికి రా. నువ్వు వచ్చినప్పుడు నేను వస్తా. జార్జ్ క్లబ్లో వాళ్ళు ఏం తప్పు చేస్తున్నారో చూపి. వాళ్ళు నిజంగా తప్పు అయితే జార్జ్ క్లబ్ మూసేద్దాం. ఎవరో టైంపాస్కు గౌరవస్తులు ఆడుకుంటా అంటే అక్కడ ఉన్నటువంటి సెక్రటరీలో వాళ్ళో వీళ్ళో నీకు రాజకీయంగా సరిపోకపోతే వాళ్ళ మీద నిందలేస్తావు. అసాంఘిక కార్యక్రమం అన్నావు కదా, నేనే చెప్పినా కదా. ఆదిత్య రామాల్లో కింద 12వ రూమ్ నెంబర్లో ఆడుతున్నారని చెప్పినా కదా. పసుకే అసాంఘిక కార్యక్రమాలు నేను ప్రోత్సహించామనేది ఎందుకు చెప్తా రాచమల్లు? నేనే ఎస్పీ గారికి, ఇక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ ఎస్పీ గారికి నేను కంప్లైంట్ చేసిన. అది ఈరోజు జరగడంలే. లేదు, ఇప్పుడు కూడా నీకు ఛాలెంజ్ చేస్తున్నా. ప్రొద్దుటూరు టౌన్లో కానీ, నియోజకవర్గంలో కానీ ఎక్కడైనా ఏ చిన్న అసాంఘిక కార్యక్రమాలు జరుగుతా అంటే నాకు ఫోన్ చేసి చెప్పు. నాకు చెప్పనీకి నీకంటే వయసులో చిన్నోనని నీకు చెప్పలేకపోతే నువ్వెవరైనా ఒక మధ్య మనిషో, ఒక విలేకరో, లేకపోతే ఒక లాయరో, ఒక డాక్టరో, ఎవరైనా ఒకరితో పలానా సాట పలానా ఇది జరుగుతుంది చెప్పు ప్రవీణ్ అని చెప్పు, నేను ఆపిస్తా. అసాంఘిక కార్యక్రమాలు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ అసాంఘిక కార్యక్రమాలు ఒప్పుకోరు. నీకు డౌట్ ఉంటే నాకు చెప్పి పంపి. పలానా వ్యక్తితో నేను చెప్పి పంపించిన, ప్రవీణ్ దీని మీద ఏం చేయాలి అంటే ఆ రోజు ప్రెస్కి వచ్చి చెప్పు, నాకు సంబంధం ఉందని. నువ్వు చెప్పు, నేను ఆపిస్తా. ఎక్కడనే చెప్పు, ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు చెప్పు, ఆపిస్తా. రెండవది, గతంలో ప్రవీణ్ ఏం మాట్లాడినాడు చెప్పాలా, ఇప్పుడేం మాట్లాడుతున్నాడు అంటున్నాడు. గతంలో ఏం మాట్లాడినా ఇప్పుడు చెప్తానా? అసాంఘిక కార్యక్రమాలకు నువ్వు బిగ్ బాస్ వారు, అధికారం ఉన్నప్పుడు. నువ్వు క్రికెట్, జూదము, మట్కా, గుట్కా అన్నీ జరుపుకున్నావు కాదా? చెప్పు, నువ్వు చెప్పు. కాదా? వచ్చి ప్రమాణం చేస్తావా? లేకపోతే ఎక్కడైనా ఒక డిబేట్కు రా, కూర్చొని మాట్లాడదాం, నువ్వేం చేసి చెప్తా. తర్వాత ఇసుకలో, మద్యంలో, జూదంలో ప్రవీణ్కు, కొండారెడ్డికి ఏదో డిస్ప్యూట్స్ వచ్చి అన్నాడు. మద్యము, ఏం మద్యంకు నాకేం సంబంధం? ఆయనకేం సంబంధం, నాకేం సంబంధం? ఆయనకు నాకేమన్నా వ్యాపారంలో ఇద్దరికి భాగాలు ఉన్నాయా? నాకు సంబంధం లేదు, ఆయనకు సంబంధం లేదు. ఏందో మద్యంలో భాగాలు అంటావు, మళ్ళా ఏమంటావు? ఇసుక అంటావు. ఇసుక చౌడూరు దగ్గర అక్రమ రవాణా జరుగుతా అంటే నువ్వు నెలన్నర తర్వాత చెప్పినావు. నేను అడిషనల్ ఎస్పీ గారికి, ఎస్పీ గారికి నీకంటే నెల ముందే కంప్లైంట్ చేసిన, ఆపినారు. మళ్ళీ ఎప్పుడో రాత్రో. ఇది ఎట్లుంటుందంటే నేనేం వాళ్ళకి 24 గంటల కాయలు ఉండలేను కదా. ఎవరన్నా నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిదో పలానా విలేకరులో, పలానా ఊరోల్లో ఫోన్ చేసిదోయా మళ్ళా మా దాంట్లో టిప్పర్లు పోతున్నాయంటే నేను పోలీసులకు చెప్పి పంపించి ఆపుతానే. సరే, నువ్వు పోయినావు, ఇసుకే తోలొద్దన్నావు. ఎక్కడ కూడా మా ప్రభుత్వం, మా అధినాయకులు ఇసుకే తోలమని ఏ లీడర్కు చెప్పలే. ఇసుకలో లక్షలు ఎవరు తీసుకోలే. సరే, ఎవరో తోలినారు. తోలినందుకు మేము తోలిందాన్ని కూడా దాన్ని మేము తోలుతామని నీ మాదిరి మాడడంలే. తోలడం తప్పే అని మాడుతున్నాను నేను. ఇసుక అక్రమ రవాణా తప్పే.
నీ దృష్టికి వచ్చే నువ్వు ఆపాలంటే ఆపు, నా దృష్టికి వస్తే నేను చేస్తానా, నువ్వు తెలుసుకోవాలా రాచములు. ఊరికే నోటికి వచ్చేట్టు మాట్లాడితే నాకు నాకు వాళ్ళకు భాగాలు ఉన్నాయంటావా? ఇసుక, మద్యము, ఇంకోటి ఏంటి జూదంలో. ఎక్కడ జూదంలో భాగం? జూదంలో భాగం ఉంటే నేనే చెప్పినా కదా. అపరిచితుడు ఒకటి ఇట్లా అంటావు. నిన్న ఏమన్నాడు, ఏంది మా ఇంట్లో మా అమ్మ ఆశ్చర్యపెడుతుంది. ఏందిరా పొద్దున్నే నేను మా అమ్మ దగ్గరికి వస్తే నిజంగా రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఏంది బా ఇట్లా మాట్లాడుతాను. ఆ రోజు మరి ఎవరు ఇది చేసింది, ఆ వీడియోలు ఏడండో చూడు బాబు అంటుంది మా అమ్మ. అప్పుడు అప్పుడు మా అమ్మ ఇంట్లో లేదా, మా భార్య లేదా ఇంట్లో, నా పిల్లలు లేరా? అంత హేయంగా మా ఇళ్ళ మీదకి పంపించినావు. ఇప్పుడు పంపించిన దాంట్లో నీకు భాగం ఉంది. నేను ఒకటే చెప్తానా, నా ఇంటి మీదకి మనుషులను పంపించే నువ్వు ఇంట్లో కూర్చున్నావు ఈ పొద్దు మాజీ అయ్యి. ఇప్పుడు నా ఇంటి మీదకి పంపించినోడు కూడా మాజీ ఇంట్లో కూర్చుంటాడు. అయితే ఇప్పుడు పంపించినోనికి వెనకల సపోర్ట్ నువ్వే, కర్త కర్మ క్రియ నువ్వే. నీ దగ్గర 5 సంవత్సరాలు ఎవరైతే నీ దగ్గర పనులు జరుపుకొని నీ చుట్టూ తిరిగినారో ఆ వైఎస్ఆర్ పార్టీ కోవట్లే నా మీద రలదాడి చేయాలని ఎత్తించినారు. నిజమైన తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవ్వరు నా మీద దాడి చేయడానికి ప్రయత్నం చెయ్యరు కూడా. నిజమైన కార్యకర్తలకు నేను చేసిన సేవ తెలుసు రాచమల్లు. ఈరోజు మీ ఇద్దరి చీకటి ఒప్పందం వల్ల నా పైన మరోసారి దాడి చేయాలని చూసినారు. అయినా డోంట్ కేర్. ఇప్పుడు మాట్లాడదాంగా. ఎస్ఎస్ మాల్ది ఇది. రాళ్ళు వేసుకుంటే దావలో పోయి ఆడోళ్ళకు తగులితే, పిల్లోళ్ళకు తగులితే, లేకపోతే మార్కెట్కి వచ్చిన వాళ్ళు తగులితే అన్నావు కదా. రైట్. గొడవ జరిగినప్పుడు రాళ్ళు వేస్తే మధ్యలో వాళ్ళకు తగలకూడదు, వాళ్ళకు కూడా తగలకూడదు. నువ్వు చెప్పింది నేను ఏకీభవిస్తానా? నా ఇంటి మీద రాళ్ళు ఇచ్చినప్పుడు ఆ రాళ్ళు తగలవా? దానికి ఏమైనా నెట్లు కట్టినావా తగలకుండా? అప్పుడు ఎవరు నీ పార్టీ కౌన్సిలర్ కాదు నా ఇంటి మీద రాళ్ళు వేసింది? నీ దగ్గర ఉండే గుండాలు కాదు నా మీద రాళ్ళు వేసింది? నీ దగ్గర ఉండే రౌడీ షీటర్లు కాదు నా ఇంటి మీద రాళ్ళు వేసింది? అప్పుడు మా ఇంట్లో మా అమ్మ లేదు, నా భార్య లేదు, పిల్లలు లేరు, నేను ఒక్క నిన్నే. ఇప్పుడు ఏందో వేదాంతాలు చెప్తున్నాడు. పిల్లలు ఉంటారు, ఇళ్ళ మీద నీచమైన చర్య అన్నావు. అది నేను ఇప్పుడు కూడా చెప్తానా. ఇప్పటి వరకు ప్రొద్దుటూరు రాజకీయాల్లో అలాంటి నీచమైన చర్య చేసిన వ్యక్తులు మీరిద్దరే. ఎందుకు చెప్తా అంటావా? నువ్వు అదే స్కూల్లో పాలిటిక్స్ చదువుకొని వచ్చినావు. ఎవరైతే నీ గురువు ఉన్నాడో, నీ గురువు అని చెప్తావు చూడు, ఆ స్కూల్లో నువ్వు రాజకీయ ఓనమాలు నేర్చుకొని వచ్చినావు. ఆ స్కూల్లో నుంచి వచ్చినావు. నీకు ఇంకా గురువుకి ఏది ఉంటే శిష్యుడికి ఆ బుద్ధులు ఉండకుండా కొత్త సాయ్. గురువుకి అదే బుద్ధి ఉంది, శిష్యునికి అదే బుద్ధి ఉంది. నేనుండా ఆ స్కూల్లో చదవలే నేను. కాబట్టే నా ఇంటి మీద రాళ్ళు వేయించిన. నేను ఇప్పుడు అనుకుంటే మళ్ళా చెప్తానా, నాకు 15 నిమిషాల టైం ఈ నిమిషం నుంచి 15 నిమిషాల్లో నేను నీ ఇంటిపైన దాడి చెప్పగలను. కానీ మా రమాక్క ఉంటుంది ఇంట్లో, పిల్లోళ్ళు ఉండొచ్చు, నీ కూతుర్లు ఉండొచ్చు, మీ బంధువులు ఉండొచ్చు, మహిళలు ఉండొచ్చు. నాకు సంస్కారం ఉంది కాబట్టే నేను చేయలే. ఆ సంస్కారం లేని స్కూల్ నుంచి వచ్చినావు చూడు, ఆ స్కూల్లో ఇద్దరికి చేసినారు. నువ్వు చేసినావు, ఇంట్లో పనుకున్నావు. నెక్స్ట్ ఇదే అయ్యేది. ఎవరు చేసినా కూడా ఇళ్ళ మీదికి అదేదో హీరోయిజం మగతనం అనుకుంటారు. ఏదో ప్రవీణ్ రెడ్డి మీద దాడి చేయనిపోయినాం, అది చేసినామని. ఈ దాడులకు ఇళ్లకు భయపడేవాడిని అయితే రాజకీయాలకి రాను రాచమల్లు ప్రసాద్ రెడ్డి. నువ్వు నీ చీకటి ఎవరైతే ఇప్పుడు టీడీపీలో నీ చీకటి దోస్తులు ఉన్నారో ఆ దోస్తులకు చెప్తానా, నువ్వు నీ దోస్తు అందరు కలిసి నా పైకి వచ్చినా కూడా నేను ఫేస్ చేసే ధైర్యం నాకుంది, చేస్తా. అసలు విషయం ఏంటంటే ఇప్పుడు చూడండి, ఎస్ఎస్ మాల్ విషయము మన రాచమల్లు మాట్లాడు. ఎందుకు మాట్లాడు? డబ్బు ముట్టింది కాబట్టి. ప్రజల ప్రాణాలు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు కదా మన రాచమల్లు గారు. ఇది చూడు నాయన, ఒకసారి చూడు, బాగా కొంచెం అద్దాలు పెట్టుకొని చూడాలను. నువ్వు ఊరికే చూచ్చే మళ్ళా నాకు సరిగ్గా కనపరాలే, పవి నేను దొంగ ఫోటోలు చూపించాను అంటావు. ఇదేంది? ఇది ఎస్ఎస్ మాల్లో చూడండి. ప్రొద్దుటూరు ప్రజలారా, ఇది ఎస్ఎస్ మాల్. ఈరోజు చూడండి, పైన మేము పోయినప్పుడు నిలబడుకున్నారు. ఇదే రేకులు పెట్టి ఇంత పెద్ద మాల్ కట్టి నట్టి నడిబొడ్డున. ఈ మాల్లో ఎవడన్నా పడి చచ్చిపోతే ఇది ప్రజల ప్రాణం కాదా? ఈ ప్రొద్దుటూరు ప్రజల ప్రాణాలు కాపాడాలని నేను ఫైట్ చేస్తా అంటే ఇద్దరు కలిసి నా మీద రాళ్ళు వేయిస్తారా? నేను వచ్చి నాకు రాళ్ళు వేయిస్తారా? ఇది ఎందుకు రాచమల్లు మాట్లాడడంలే అంటే నీకు ప్యాకేజ్ ఎత్తినావు కాబట్టి నేను మళ్ళా చెప్తానా, నువ్వు డబ్బు పడితే యువర్ వాయిస్ ఫర్ సేల్. పూర్వం పెద్దలు తెలియక ఎవరు గొంతమ్ముకుండేవానికి పేరు పెట్టలే. ఇప్పుడు ఏందో నువ్వు గ్లోబెల్ మోటో అంటున్నావు, హిట్లర్ అయ్యి అట్ట నీకు పేర్లు పెట్టలే. పేర్లు పెట్టింటే నీకేం పెట్టాలా? ఇది చూడండి, ఇది ఫైర్ సేఫ్టీ ఎస్ఎస్ మాల్లో.
ఇది ప్రతిపక్ష నాయకుడికి అప్పుడు పర్మిషన్ అవి కూడా చూపించాలి లెటర్లు, ఆయన ఏమేమి ఇప్పించినాడో. ఇది చూడండి, ఇది ఫైర్ సేఫ్టీ ఉందా దీంట్లో ఏమన్నా ఫైర్ సేఫ్టీ? ఇది మన రాచమల్లు కనపరాదు, ఎందుకంటే ఆయనకు పాపం డబ్బు తీసుకుంటే నిజాయితీవంతుడు. వాళ్ళవాడు ఒకటి చెప్పినాడు ఒకరోజు నా పెళ్లిలో కానొచ్చి, మా రాచమల్లు కాడ ఒక గుణం ఉంది, మంచి గుణం, ఎవరికి తెలియని గుణం అన్నాడు. ఏం గుణం రా స్వామి మాకు అర్థం కావడంలే అంటే, ఒక్కసారి లెక్క ఎత్తితే ఒక విషయంలో ప్రాణం పోయినా ఆ టాపిక్ మళ్ళా ఎత్తాడు. ప్రాణం పోయినా కూడా రాజమల్లు ప్రసాద్ రెడ్డి ప్రాణమే పోగొట్టుకుంటాడు, కానీ లెక్క తీసుకునేవానికి మళ్ళా ఎత్తాడంట. ఇది ఎస్ఎస్ మాల్ పరిస్థితి. చూడండి, స్ప్రింక్లర్స్ ఎక్కడే కానీ స్ప్రింక్లర్ అయ్యే పరిస్థితుల్లోనే లేవు ఎస్ఎస్ మాల్లో. ఇది ఫైర్ సేఫ్టీకి, ఇది ఫైర్ ప్రమాదం. ఇది చూడండి స్ప్రింక్లర్లు, ఇది ఫైర్ ప్రమాదం జరిగితే ఇప్పుడు పొద్దుటూరు ప్రజల ప్రాణాలతో రాచమల్లుకు అవసరం లే, కారణం ప్యాకేజీ. లెక్క ఎత్తినావు, ఇంట్లో పడుకుంటావు, దానికి చెప్తా నాకేం సంబంధం అని కేకలేసావా? చూడు నాయనా, ఇది 2020 31/12/2020. చూసుకోండి దగ్గరగా చూడండి మళ్ళీ, ఎందుకంటే ఆయనకు కనపరాకపోతే ఇంకా మాట్లాడు రేపు నుంచి. బాగా చూడండి, ఇది ఎవరిచ్చినారు? డైరెక్టర్ జనరల్ ఫర్ ఫైర్ డిపార్ట్మెంట్ ఏమి ఇచ్చినాడు? ఎస్ఎస్ మాలకు కండిషనల్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫర్ ఆక్యుపెన్సీ ఆఫ్ ఎస్ఎస్ మాల్ అండ్ మల్టీప్లెక్స్. కండిషనల్ ఏమేం బిగిస్తే, ఇవి బిగిస్తే మీకు కండిషన్ తీసేసి ఫైర్ ఎన్ఓసి వస్తుంది. ఇది ఉంది. ఆయన ఇచ్చింది ఏంది? ఆఫ్సెట్స్ చూడండి, నార్త్ వచ్చేసి 7 మీటర్లు ఉండాల్సి ఉంటే 5 మీటర్లు ఉంది, ఈస్ట్ వచ్చేసి 12 మీటర్లు ఉండాల్సి ఉంటే 9 ఉంది, సౌత్ వచ్చేసి 7 మీటర్లు ఉండాలంటే 4.5 మీటర్లు ఉంది, వెస్ట్ వచ్చేసి 7 మీటర్లు ఉండాల్సి ఉంటే 4 మీటర్లు ఉంది. ఇంకొకటి విచిత్రమైనది ఏంటంటే ఎస్ఎస్ మాల్లో ఫైర్ వెహికల్ అరౌండ్గా తిరిగేదానికి ఈ ఆఫ్సెట్స్ పెట్టమని ఇచ్చినాడు ఫైర్ అతను. కానీ మన రాచమల్లు కదా అప్పుడు ఎమ్మెల్యే, రాచమల్లు ఫర్ సేల్ లెక్కెత్తినాం కాబట్టి అక్రమకరణం కట్టినారు. మరి ఈరోజు జనరేటర్ రూమ్లు అన్ని అడ్డం కట్టినారు, ఫైర్ బండి ఏ పక్కన కూడా పట్టదు. ఎట్లా వస్తుంది ఫైర్ ఎన్ఓసి దానికి? రెండోది, వాళ్ళు ఈ ఎక్విప్మెంట్ అంతా బిగిమని ఇచ్చారు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫైర్ డిపార్ట్మెంట్. ఈ ఎక్విప్మెంట్ మొత్తం ఎస్ఎస్ మాల్లో బిగిమంటే నిన్నటి ఇన్స్పెక్షన్ లో ఈ లిస్టులో ఉన్న 10% ఉన్నాయి. ఈ లిస్టులో ఉండేటివి 10% ఉన్నాయి. ఇది రాచమల్లు అవినీతి కాదా? లెక్క తీసుకోకపోతే రాచమల్లుకి ఈరోజు మళ్ళీ చెప్తానా, నువ్వు రా, ఫైర్ సేఫ్టీ లేదు కదా ప్రజలది, ఎందుకు నువ్వు మాట్లాడలే? నిన్న 25 నిమిషాల్లో నీతి వాక్యాలు చెప్పినావే, ఇది తప్పు అది తప్పు అని. ఇది చెప్పు నానా, దీనికి ఏం ఆన్సర్ ఇస్తావు? ఫైర్ సేఫ్టీ లేకపోతే ఇప్పుడు పొద్దుటూరు ప్రజల ప్రాణాలు పోవా? చూపించినా కదా ఫోటోలు, నీకు ఆధారాలు, ఇంకా మాట్లాడవు. ఇంకొక పాయింట్ దీంట్లో, ఎస్ఎస్ మాల్కు సంబంధించి ఫైర్ సేఫ్టీ మెజర్స్ లేవు, చుట్టూరు ఫైర్ ఇంజన్ తిరగనీకి ప్లేస్ లేదు, సినిమా థియేటర్లకు పర్మిషన్ రాదు, ఫైర్ ఎన్ఓసి వస్తేనే సినిమా థియేటర్లకు పర్మిషన్ వస్తుంది. ఆ మాల్లో కొనుక్కునే వాళ్ళు ఎవరన్నా ఉంటే జాగ్రత్త పడండి, సినిమా థియేటర్లు ఓపెన్ కావు. సినిమా థియేటర్లు ఓపెన్ కావాలంటే సెట్ బ్యాక్స్ ఉండాలి. ఫైర్ యాక్సిడెంట్ ఎన్ఓసి లేకపోతే థియేటర్లకు లైసెన్స్ రాదు. అవి కట్టకపోతే కొన్నేళ్ళు నష్టపోతారు. ఆల్రెడీ ఫస్ట్ ఫ్లోర్ తప్పక 2-3 ఫ్లోర్లలో ఉండే రూములు, రెస్టారెంట్ అన్ని మన బంగారెడ్డి కొడుకు పెట్టినాడు రెస్టారెంట్. దాంట్లో ఎందుకు ఎత్తేసినాడు? జరక్కనే థియేటర్లు వస్తేనే అవి జరుగుతాయి. కాబట్టి మాల్ ఫైనాన్షియల్ గా కొలాప్స్ కాబోతోంది. ఎస్ఎస్ మాల్ ఈస్ ఏ ఫైనాన్షియల్ కొలాప్స్. ఎందుకు కొలాప్స్ అంటున్నా అంటే, ఇక్కడ సబ్జెక్ట్ చెప్పాలా, అదే ఇదంతా రాచమల్లు అవినీతిలో రాచమల్లు ప్లస్ ఎస్ఎస్ మాల్ యాజమాన్యం కలిసి టౌన్ బ్యాంకు కూడా తొందరలో దివాలా తీస్తాంది. టౌన్ బ్యాంకులో ఉండే డిపాజిటర్లకు విజ్ఞప్తి చేస్తానా, మొన్న ప్రెస్ మీట్ పెట్టి టౌన్ బ్యాంక్ ప్రెసిడెంట్ అట్లనే సిఇఓ మాట్లాడతాడు, మార్చి 31కి కంతు కడితే చాలంట, అకౌంట్ ఎన్పిఏ కాదంట. ఈ మాట చెప్పినాడంటే నేను ఛాలెంజ్ చేస్తానా, నువ్వు ఏవైతే ఎస్ఎస్ మాల్ అకౌంట్లు ఉన్నాయో లోన్ చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ తో నువ్వు ఇన్వెస్టర్లకి ఎవడైతే డిపాజిట్ చేసినాడో డిపాజిటర్స్ కి నువ్వు శ్వేతపత్రం రిలీజ్ చేయి, ఇదో ఇంత డబ్బు అని. అంటే డిపాజిటర్ల డబ్బు తీసుకొని పోయి దాంట్లో ఒక లాజిక్ చూడండి, ప్రతి నెలగానా వాడు కంతు కడితే అప్పు తీసుకున్నాడు,
ఈ డబ్బును మళ్ళీ ఇంకొకటిగా అప్పుకి ఇస్తే వచ్చే పర్సంటేజ్ 14% వస్తుంది. ఎంత తెలివిగా ఎంత మూర్ఖంగా మేము 2% పెనాల్టీ వేసినారంట. అంటే 14% 15% ఆదాయం వచ్చేదాన్ని 2%కు దించారు. బ్యాంక్కి తొందరలో ఎత్తిపోతుంది. డిపాజిటర్లకు విజ్ఞప్తి చేస్తానా, దయచేసి మీ డిపాజిట్లు ఏమన్నా ఉంటే ఎనికి తెచ్చుకోండి. ఈ సిస్టంగా సిఇఓ చెప్పినట్లుగా లాస్ట్ మార్చి 31 వరకు కన్నా డిపాజిట్ ఎవడైతే లోన్ తీసుకున్నాడో వాడు కన్నా కడితే బ్యాంక్ ఎత్తిపోవడం ఖాయం. రెండవది, నాకుండే సమాచారం, ఎస్ఎస్ మాల్ వాళ్ళు ఒక రూము బయట ప్రైవేట్గా అమ్ముకున్నా మనకి ఇప్పుడు ఉండే దాంట్లో ఈ సర్టిఫికెట్ లేక ఓసీ లేక మనకు పోతే అది 40 లక్షలు 50 లక్షలు పోతుంది. ఇంకా ఒక్కొక్క రూమ్ మీద మనకు లోనే 40 లక్షలు ఉంది, మనకు ఇది అవసరం లేదు అని చెప్పేసి వాళ్ళు రూములు పోతే పోనని వదిలేస్తున్నారు. నాకుండే సమాచారం. ఇంకా వీళ్ళు పెంచుకుంటూ ఆయన చెప్తాడు సిఇఓ, అసలు ఒకసారి లోన్ చేసినాక ప్రతి నెల అతను పర్ఫెక్ట్ గా కడితే మళ్ళీ రీవాల్యుయేషన్ నిజమా కాదా చూసి అతనికి లోన్ ఎక్స్టెండ్ చేయాలంటే ఎంతో ప్రాసెస్ ఉంది. ఇక్కడ ఏం చూడరు, మార్చి 31 వస్తానే వడ్డీ కట్టినాడు, లెక్క కట్టినాడు, మళ్ళా నెక్స్ట్ ఒక 20 లక్షలు 15 లక్షలు దాని మీద రీ ఎక్స్టెండ్ చేయడం. దీనివల్ల టౌన్ బ్యాంక్కి ఇద్దరి వల్ల, ఎవరైతే అప్పుడు రాచమల్లు ప్రసాద్ రెడ్డి, ఇప్పుడు ఎస్ఎస్ మాల్ ఓనర్లు, వీళ్ళిద్దరి వల్ల 100 ఏళ్ల చరిత్ర ఉన్న టౌన్ బ్యాంకు తొందరలో మూతపడబోతోంది. మీ డిపాజిటర్లు ఈరోజు మాట్లాడదాం. ఇప్పుడు రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు నిన్న అది ఉపన్యాసం భరించినావే, ఇప్పుడు డిపాజిట్లలో పెళ్లి కోసం, హాస్పిటల్ల కోసమనో, కూతురు చదువు కోసమనో, కొడుకు ఫారెన్కు పోనీకనో, ఇంకొక దానికో బంగారం కొనాలనో, వాళ్ళు పెళ్లికో దేనికైనా ఒక కార్యక్రమానికో లేదంటే హెల్త్ ఎమర్జెన్సీ పడుతుందేమో అనే డిపాజిట్ దాంట్లో చేసి వడ్డీ ఒక 10% 20% ఎక్కువ వస్తుందని డిపాజిట్ చేస్తే ఆ డిపాజిటర్ల డబ్బును కూడా మోసం చేసి ఇట్లాంటి రూల్స్ పెట్టి, ఇది రాచమల్లు రాజ్యాంగంలో కొత్త రూల్. ఇది నిన్న సిఇఓ చెప్తున్నాడు, ఇప్పుడుండే చైర్మన్ చెప్తున్నాడు. నేను ఒక సవాల్ చేస్తానా, మొత్తం మీ దాంట్లో ఉండే అకౌంట్లు అందరి స్టేట్మెంట్లు బహిరంగంగా ప్రెస్కు రిలీజ్ చేయండి. మధ్యతరగతోడు, విలేకరో, డాక్టరు, మన ఎంప్లాయో, చిన్న చితక అటెండర్లో, క్లర్కులో, లేదా కూలి పని చేసుకునేవాడో, బేల్దారో, మేస్త్రి పని చేసేవాడు ఎవడైనా డిపాజిట్ 50,000 1,00,000 దాచుకుంటే వాడి ఏం పరిస్థితి? మీరేమో డబ్బుండే ధనికులు, ఈ పొద్దు ఎస్ఎస్ మాలోడు కట్టం లెక్క పోనీలే రూములు అంటున్నారు. కాబట్టి టౌన్ బ్యాంక్ చాలా నష్టాల్లో ఉంది. మీరు పోయి డిపాజిటర్లు డబ్బు ఎనికి తెచ్చుకోండి. ఇంకొక విషయము, ఇది రాచమల్లు ప్రసాద్ రెడ్డికి వాళ్ళిద్దరూ ఒకటిన దానికి ఆధారం లేదే కాదా? ఇంకొకటి, నా రాజకీయ ప్రత్యర్థి, నా రాజకీయ శత్రువు, నేనెందుకు చేస్తా, ఏదో మా ఇద్దరికి వాటాల్లో సరిపోక చేసిన అంటావే. ఎస్ఎస్ మాల్కు మళ్ళీ 2020లో ఇవన్నీ పెట్టమనిస్తే ఎమ్మెల్యే నువ్వా నేనా? అప్పుడు మరి ఆ రోజు నువ్వు వీటిని ఎందుకు క్వశ్చన్ చేయలే? టౌన్ బ్యాంక్ నీ వల్ల పోతాంది. తర్వాత ఎస్బీఐ వచ్చి దాన్ని ఆక్యుపై చేయాలని ఉంది, నేను ఆర్బీఐకి పెట్టిన తర్వాత. ఇప్పుడు రూములు కొన్నేళ్ళ పరిస్థితి ఏంది? కొనే వాళ్ళకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ ఒక అసోసియేషన్ ఫామ్ కాండి. మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా, మీకు జరిగిన ఇబ్బందికి నష్ట నివారణ, మీకు నష్టం తగ్గించేదానికి, నివారించేదానికి నేను పోరాడతా. ఎందుకంటే వ్యాపారస్తుల కోసం నేను ఇది పెట్టింది. ప్రజల చాలా మంది నా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు, ఏదో వ్యాపారస్తులు దాంట్లో ఇబ్బంది పెడుతున్నాడని. నేను క్లియర్గా చెప్తున్నా, పొద్దున్నట్టు వ్యాపారస్తులు ఎవ్వరు నా దగ్గరకు వచ్చినా నా సంపూర్ణ సహాయ సహకారాలు ఉంటాయి. నేను డబ్బు కోసమో ఇంకో దానికోసమో వ్యక్తిగతంగా ఇది పిటిషన్ పెట్టలే. పబ్లిక్ మీరే చూపించిన ఆధారాలతో ఇట్లా మాల్ ఉంటే కనుక ఎవరన్నా చచ్చిపోతే ఎట్లా అనేదే నా వాదన. రెండోది, బ్యాంకీని మోసం చేసింది రాచమల్లు ముఠా. ఆ రోజు ఆయన దగ్గర ఉన్నటువంటి, ఈ పక్కన ఇప్పుడు ఎవరు ఉన్నారో ఆ రోజు ఆయన దగ్గర ఉండి కొల్లగొట్టిన డబ్బు ఇది. ఎట్టుందంటే, జులై సినిమా ఉంది, ఆ సినిమాలో ఇట్లనే కోఆపరేటివ్ బ్యాంకుకి కోటా శ్రీనివాసరావు చైర్మన్ ఉంటాడు. వాడు చెప్తాడు, రాత్రి కల్లా బ్యాంక్ ఆర్బీఐకి పోతుంది రా 1000 కోట్లు ఎత్తేయాలని. అట్ట ఇతను డిపాజిటర్ల లెక్క 75 కోట్లు ఉంది, దీన్ని ఎట్లెత్తాలా అని చెప్పి 10-15 కోట్లు లోన్లు చేస్తా. ఇంకా నాకు తెలిసి ఎస్ఎస్ మాలే రేపు వాళ్ళు రిలీజ్ చేయమని ఇంకా లోతు ఎన్ని ఉన్నాయో. మిగతా వాళ్ళేమో మధ్యతరగతి వాళ్ళు పాపం నెల ఈఎంఐ కట్టాలా. ఈఎంఐ లేకపోతే ఇంటికాడికి పోతారు, వీళ్ళు ఇల్లు కాడికి పోరు. ఎందుకంటే పాపం వీళ్ళు ఇల్లు ఈడలేవు, పైన చందమామలు ఉన్నాయి. ఈ ప్లానెట్లో లేవు వీళ్ళ రూములు. ఎస్ఎస్ మాల్ ఓనర్లు భూమి మీద లేరు, అంతరిక్షంలో వచ్చి పైకి పోయి
మూన్ అంటే చందమామ పైన ఉన్నారు వీళ్ళు, కాబట్టి వీళ్ళు పోరనమాట. అదే సామాన్యుడు పాపం భూమి మీద ఉన్నాడు, వాని రక్తం తాగుతున్నారు. బ్యాంక్కి దివాలా తీయబోతోంది, డిపాజిటర్లు సేఫ్ కాండి. ఇంకొక విషయము ఈయన మాట్లాడతాడు, ఏంది మన దీని గురించి మాట్లాడతాడు, ఆధిపత్య పోరంట మా ఇద్దరికి. రాజకీయాల్లో సర్వసాధారణము, ప్రతి ఒక్కడు ఎదగాలని కూడా తప్పు లేదు. నువ్వు ఎదగాలనే నన్ను తొక్కాలని చూసినావు, నేను ఇప్పుడు అదే తప్పు అనడంలే. కానీ నువ్వు ఇంటి మీద రాళ్ళు వేయించడం, వ్యక్తిగతంగా కుటుంబాన్ని దూషించడం తప్పు అంటాడా. రాజకీయంగా నా పైన నేను నీ పైన రాజకీయంగా ఎదగాలనుడా, నేను తప్పుడు మార్గాలు ఎదగాలని లేదు. అదే నువ్వు చదువుకునే స్కూల్లో కూడా రాజకీయాల్లో ఎదగాలని ఉంటారు, ఎదుగుతారు, తప్పులే. నేనేం దాన్ని కూడా కాదనిలే. మా ఆధిపత్య పోరంటాండావే ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఉన్నాడు అసలు బొద్దుడూరులో, ఒక బీసీ నాయకుడు అసలు కానొస్తున్నాడా? నాకైతే ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ అడ్రస్ తెలియడంలే, ఒకసారి పోయొద్దామనుడా. ఉండాడా ఊర్లో లేడా? సంపుతాం నందం సుబ్బయ్యని చంపినట్టని బెదిరించివి. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్కే దిక్కు లేదు. కౌన్సిల్ హాల్లోకి వస్తే బెనర్జీని ఇంకా రౌడీలను పెట్టి కౌన్సిల్ హాల్లోనే నిబేసం వసేయడని రానికుండా చేసేవి, ఊర్లోకే రాకుండా చేసేవి. మళ్ళా ఏమో ఎస్పీకి ఫోన్ చేసి స్పీకర్ పెట్టినావు. ఎస్పీ గారు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఎవడు చంపుతామన్నాడో వాడిని గాంధీ రోడ్డు మీద జీపు కట్టేసి కొట్టుకుంటూ తీసుకుపోనే. ఎస్పీ తీసుకోపోలే, నీ కంప్లైంట్లే. మళ్ళా ఫోన్ పెట్టేసి లోపల పోతే ఎస్పీ గారికి చెప్తావు. నేనేదో ఊరికే ప్రెస్ ముందర టమాటాన్నెలే లైట్ తీసుకోండి ఎస్పీ గారు అంటావు, ఆడబెట్టేస్తావు. ఇది నా ఆధిపత్య పోరు అనేది సర్వసాధారణం రాజకీయాల్లో, పార్టీల్లో కాదు. ప్రతి వ్యక్తికి రాజకీయాలు ఎదగాలనుకునే వానికి ఎదుటి వ్యక్తులను రాజకీయంగా ఎదగకుండా చేయలేదు, అది యుద్ధం, తప్పదు. ధర్మ యుద్ధం చేయి, లేదు కొత్త రకంగా యుద్ధం చేయి, తప్పు లేదు. సోషల్ మీడియాను యుద్ధం చేయి, తప్పులే. ఇదేందయ్యా ఇళ్ళ మీదకి మనుషులను పంపిస్తావు, అప్పుడు పంపిస్తావు ఇప్పుడు పంపిస్తావు. అయితే అప్పుడు ఫ్రంట్ ఫేస్ లో నువ్వు ఉన్నావు, ఇప్పుడు ఫ్రంట్ ఫేస్ పోయి నువ్వు వెనక్కి వినావు, ముందర ఇంకొకరి ఫేస్ పెట్టినావు. ఇంత నీచమా నువ్వు చేసింది రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారు? మీరు చెప్పండి, ఇది కరెక్టా? ఇంకా మున్సిపాలిటీ గురించి, ఎస్ఎస్ మాల్ గురించి మాట్లాడితే బంగారెడ్డి ఉన్నాడు, ఏం నోరెత్తాడు, కప్చుప్. ఏమైపోయినాడు అసలు? ఇంటికాడన్నా ఉండాలా లేదా, ఊళ్ళో ఉండాలి లేదా అర్థం కావడం. ఇంకా చెప్పడు దాని గురించి, ఎందుకంటే ఆయన రామాయణం బయటకు వచ్చాదని ఆయన చెప్పడు. ఎస్ఎస్ మాల్లో ఏం జరిగింది చెప్పడు. ఇప్పుడు ఏందో నిన్న పోయి రూములు కడుతున్నారు అని చెప్పేసి స్పెషల్ ఆఫీసర్ మేడం వచ్చింటే పోయి ఇచ్చినావే. ఏం బంగారెడ్డి, రాచమల్లి ప్రసాద్ రెడ్డి లెటర్ రాసి బంగారెడ్డితో పంపించచ్చు కదా మేడం దగ్గరికి, మరి ఎస్ఎస్ మాల్ లేవే అని. అంటే ఎస్ఎస్ మాల్లో డబ్బు తీసుకున్నావు కాబట్టి దాని గురించి మాట్లాడవు. ఇప్పుడు ఎస్ఎస్ మాల్ అక్రమా సక్రమా అన్న చెప్పు, లేకపోతే ఓపెన్ ఒకటి చెప్పే, ప్రవీణ్ రెడ్డి పొద్దురు ప్రజలారా తెలుసో తెలియకో తప్పు చేసిన లెక్క ఎత్తుకునే, ఈసారి పని చేయాలన్నా చెప్పు. ఏం మాట్లాడుతున్నావు? నీది చీకటి ఒప్పందం నీది పెట్టుకొని నన్ను అంటావా? ఫైనల్ గా ప్రజలకు ఒక్కటి చెప్తానా, వీళ్ళిద్దరి చీకటి ఒప్పందాలకి సాక్ష్యాలు చెప్తాడా. 2 సంవత్సరాల నుంచి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి ఈ ప్రెస్ మీట్లు పెట్టి ఒకటేమైనా మా అధినాయకుడిని, కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ బాబు గారిని ఆమెన తిడుతున్నాడు, ఆమెన మాట్లాడతాడు. తెలుగుదేశం పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు, పార్టీ వాళ్లకు చాలా ఇదైనట్టు అంతా ఏందో పార్టీకి వాళ్ళు చేస్తామని వీళ్ళు అంటున్నారు కదా. ఇప్పుడు నిన్న ప్రెస్లో పెద్ద ఆయన గోసి ఊడిపోయిందని మాట్లాడినాడు కంప్లీట్ ఎయిర్ స్టేషన్లో. మా వాడు పైడాల మహేష్ గాడు, మా అజయ్ ఒక్క పోస్టింగ్ ఊరికి అట్లా ఫేస్బుక్లో పెడతానే ఆయన స్వహస్తాలతో ఇంత లెటర్ రాసినాడు. మళ్ళీ గోసి ఊడి తీస్తానన్నందుకు తండ్రికి లేకపోతే ఆ వయసులో, ఒకవేళ పెద్ద ఆయన 85-86 ఏళ్ళు ఉన్నాయి, ఆయనకు లేదనుకో, ఆయన కొడుకు కన్నా లేదా సీము నెత్తురు రోషం, మన ఆయన అంటాడా ఈడని. అంటే చీకటి ఒప్పందం ఉంది కాబట్టి గప్చు. రెండోది, రాచమల్లి ప్రసాద్ రెడ్డి భూములు ఆక్రమించినాడు. నేను చెప్తా ఉన్నా, చౌటపల్లె చర్చి భూములు, సుందరయ్య కాలనీలో భూములు, మైలవరం కాలువను ఆక్రమించి ప్లాట్లు వేసినాడు. ఇక్కడ చౌటపల్లె దగ్గర జమ్ములమ్మ గుడి పక్కన కాలువను ఆక్రమించి ప్లాట్లు వేసినాడు. మరి వీటి మీద ఎందుకు ఈయన ఇప్పుడు ఫిర్యాదు చేయడంలే? నేను చేసిన ఫిర్యాదు అయితే నేను ఎమ్మెల్యేని కాదు కాబట్టి ఆయనకు జరిగినట్ట నాకు జరగకపోవచ్చు. మరి ఈయన ఫిర్యాదు చేయలేదే ఆయన దాని మీద. ఇది చీకటి ఒప్పందం నెంబర్ 2 ఎవిడెన్స్. 3ది అసలైన ఎవిడెన్స్. ఎస్ఎస్ మాల్ ఎందుకు మాట్లాడడంలే? ఎస్ఎస్ మాల్ గురించి ఎందుకు మాట్లాడడంలే? అది అక్రమ సక్రమం ఎందుకు చెప్పడంలే? ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు బాధ్యత లేదు ఆయనకు. 4వది అసలైంది, చాలా ముఖ్యమైనది, ఇది మున్సిపాలిటీలో
ఈ రోజుటికి నందం సుబ్బయ్య మర్డర్ కేసులో ఉన్నటువంటి వ్యక్తులు మున్సిపాలిటీలో వాళ్ళ భార్య పేరుతో పోస్టులు, వైసీపీ సోషల్ మీడియా చూసే నలవల శివారెడ్డికి పోస్టు, ఇంకా ఉంది లిస్టు. ఇప్పుడు మున్సిపల్ ఆఫీస్కి పోతానా కంప్లైంట్ చేసేదానికి దాని మీదనే. 2 ఏళ్ళైంది అధికారంలోకి వచ్చి, కనీసం పార్టీ కోసం ప్రాణాలు పోగొట్టుకునే చంపిన మర్డర్ కేసులు ఉండే వ్యక్తులు కూడా ఈరోజు మున్సిపాలిటీలో మా బంగారెడ్డి ఆధ్వర్యంలో ఉండారు అంటే మా బంగారు కొండ, బంగారు కొండలోనే ఉంది బంగారు కొండ, బంగారు కొండ ఆధ్వర్యంలో నందం సుబ్బయ్యను చంపిన కేసులో ఉన్నటువంటి ముద్దాయిలు ఈరోజు మున్సిపల్ ఆఫీసుల్లో ఉన్నారంటే ఇది చీకటి ఒప్పందం కాదా? ప్రొద్దుటూరు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, రాజకీయాలు, పదవులు వీటన్నిటికంటే ప్రవీణ్ అనే వ్యక్తికి ప్రొద్దుటూరు అభివృద్ధి, ప్రొద్దుటూరు ప్రజల భద్రత, ప్రొద్దుటూరు వ్యాపారస్తుల పురోగతి, ప్రొద్దుటూరులో వ్యాపారాలు బాగుండాలని కోరుకునే వ్యక్తిని. వీటన్నిటి కోసం, ప్రొద్దుటూరు కోసం నేను ప్రొద్దుటూరులోనే ఉండా, ప్రొద్దుటూరును ఒక మంచి ఇండస్ట్రియల్ హబ్గా మార్చుకోవాలా, డెవలప్మెంట్ చేసుకోవాలా, వీటన్నిటికీ విద్య, వైద్యం ఇట్లాంటివన్నీ కూడా బాగుండాలా, ఆ దిశగా అడుగులు వేసేదానికి ఉంటా. వ్యాపారస్తులకు పూర్తిగా 100% సహకరిస్తా. ఎస్ఎస్ మాల్ అనేది వ్యాపారస్తులు ఇబ్బంది పెట్టాలనే పెట్టినదే కాదు, ప్రొద్దుటూరు ప్రజల ప్రాణాలకు ఇబ్బంది అంటే పెట్టినదే. దయచేసి వ్యాపారస్తులు అర్థం చేసుకోండి. మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా నా దగ్గరికి రండి, నా సంపూర్ణ సహకారాలు మీకు ఉంటాయి. ఏ రోజు డబ్బు కోసమో లేకపోతే ఇంకో దానికోసమో ప్రవీణ్ అనేవాడు అమ్ముడు పోడు. ఫైనల్గా ఒకటి చెప్పాలా, పల్లపాడు మహేశ్వరరెడ్డి కాంట్రాక్టరు ఏదో అన్నాడు, నేను కొండారెడ్డికి ఏదో అతను మీడియేటర్గా ఉండి నాకేదో చేస్తానని అంటున్నాడు. ఒకసారి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీకు తెలుసో తెలీదో, నేను కడప కేఎస్ఆర్ఎం కాలేజీలో బీటెక్ సివిల్ చదివినా. నేను రాజకీయాల్లోకి ఉద్యమానికి మునుపు ఏదైతే స్టీల్ ప్లాంట్ కోసం నేను ఉద్యమం మొదలు పెట్టానో దానికి ముందు నేను R&Bలో క్లాస్ 1 కాంట్రాక్టర్. ఆ రోజుటికి నీకు తెలియని విషయము, పల్లపాడు మహేశ్వరరెడ్డి క్లాస్ 3నో క్లాస్ 4 ఉంటాడు. అప్పుడే నేను క్లాస్ 1 కాంట్రాక్టర్. వ్యక్తిగతంగా పల్లపాడు మహేష్ నాకు పరిచయం. ఎట్లా అంటే కాంట్రాక్టర్ వృత్తిలో ఒకరికొకరికి పరిచయాలు, అంతే తప్ప రాజకీయంగా అతను ఏ రోజైతే వాళ్ళతో ప్రయాణం చేస్తున్నాడో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను అతనితో మాట్లాడలే. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, నేను 1,50,00,000 పెట్టి 120 TPH హాట్ మిక్స్ ప్లాంట్ కొనుక్కున్నాను. అది నా వృత్తి, నేనేం దొంగ తీసుకోలే, మోసం చేయలే. రెండవది, రోడ్డు టెండరు, నూరా రేపు టెండర్ నేను ఒకవేళ వేసింటే పల్లపాడు మహేష్ రెడ్డి వేసింటాడు, ఇంకొక వ్యక్తి ఎవరెవరికైతే హాట్ మిక్స్ ప్లాంట్ ఉందో వాళ్ళు వేసింటారు. వేసిన వాళ్ళలో ఒకరు వర్క్ తీసుకొని రిమైనింగ్ 2-3 వేసింటే వాళ్ళకు డబ్బులు ఇస్తారు. లేదు నాకు వర్క్ కావాలనుకున్నా, టెండర్కు ఎవరు నూరా నీకు కూడా ఇస్తాం, వెయ్యి టెండర్ పోటీ వేయి. ఒకవేళ ఒక నలుగురిలో నువ్వు ఒకని అనుకో, నాకు డబ్బులు ఇచ్చినట్టే నీకు ఇస్తారు. ఇప్పుడు ఒక 50,00,000 గుడ్ విల్ పక్క తీస్తారు. ఈ వర్క్ ప్రవీణ్ చేసుకోవాలా, ఈ 50,00,000 రిమైనింగ్ వేసిన 2-3 పంచుతారు. అదేమన్నా ఇప్పటి నుంచి జరిగేదే? నువ్వేంటివే ఎమ్మెల్యేగా ఆనవాయితీగా నాకు 5% లెక్క ఇస్తాన్నారని అంటే నీకైతే ఆనవాయితీ, మా కాడికి వచ్చేలా తక్కువ నా కొడుకు. మేము అవినీతి పనులు, నువ్వు మాత్రం మీ అన్న, నువ్వు ఆర్బీకే, మీరు ఒక బ్రాండ్ అంబాసిడర్లు. మీ స్కూల్లో నువ్వు ఏ స్కూల్లో చదివినావో ఆ స్కూల్లోనే తప్పుడు పాఠాలు చెప్పినారు నువ్వు ఏ స్కూల్లో చదివినావో ఆ స్కూల్లోనే నువ్వు తప్పుడు పాఠాలతో తప్పులు నేర్చుకొని తప్పుడుగా వచ్చినావు. నువ్వు మళ్ళా ఈరోజు వచ్చి అతను ఏదో నా దగ్గరికి వచ్చి మా ఇద్దరికి వాటాలు, నాకేం వాటాలు, నాకేం అవసరం రా, ఈడ కాదు. నువ్వు ఆల్ ఓవర్ ఇండియా నేషనల్ హైవేస్ వస్తే నాకుండే ఎలిజిబిలిటీకి వేయచ్చు, నేను తెలంగాణలో వేయచ్చు, ఏపీలో వేయచ్చు, నేను బయట కూడా వర్క్ వేస్తాం. ఎవరో ఒకరు వర్క్ రాజీ అయితే డబ్బులు ఇస్తారు, లేదా నాకు వర్క్ కావాలంటే డబ్బులు ఇచ్చి తీసుకుంటా. నువ్వు రా రేపై పోటీ. ఎన్ని డబ్బా కొద్దులు ఎందుకు? పల్లపాడు మహేశ్వర్ రెడ్డితో నువ్వు వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు పర్సంటేజ్ నువ్వు తీసుకొని నువ్వు పల్లపాడు మహేశ్వర్ రెడ్డికి వర్కులు ఇచ్చినావా ఇలేదా? పులివెందల్లో పల్లపాడు మహేశ్వర్ రెడ్డి వర్కులు ఎట్లా చేస్తాడు? వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో నీ సపోర్ట్తో కాదా? నువ్వు డబ్బు తీసుకొని అక్కడ ఉన్నటువంటి ఎంపీ గారు డబ్బు తీసుకొని అతనికి వర్కులు ఇచ్చి చేయించుకుంటే న్యాయం.
అతనే ఒకవేళ ఇప్పుడు నేను పోటీకి పోతే కాంప్రమైజ్ అయినప్పుడు ఎవరో వర్క్ తీసుకొని నాకు డబ్బులు ఇస్తే ఇది అవినీతి. ఇది వాటాల్లో పంపకాల్లో గొడవ. మాకు ఎటువంటి వాటాలు లేవు. నేను స్పష్టంగా పొద్దురు పిల్లలకు చెప్తానా, వాళ్ళిద్దరికీ ఉన్నాయి కానీ ఆర్థిక లావాదేవీలు. నాకు కొండారెడ్డి గారికి ఎటువంటి ఆర్థిక లావాదేవీలు లేవు, భవిష్యత్తులో కూడా ఉండబోవు. నేను ఇళ్ల మీదకి దాడి చేయించే సంస్కృతికి నేను వ్యతిరేకం. వాళ్ళిద్దరూ కలిసే నా మీద దాడి చేసినారు. ఈ స్టేట్మెంట్కు నేను కట్టుబడి ఉన్నా. నా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి, ప్రూవ్ చేస్తా. ఇంకొకసారి రాజమల్లు ప్రసాద్ రెడ్డి మాట్లాడేటప్పుడు నా గురించి జాగ్రత్తగా స్టడీ చేసి మాట్లాడితే మంచిది. ఊరికే నోరుంది కదా అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నీకు తొందరలో, మళ్ళా చెప్తానా, తొందరలో నీ చీకటి ఒప్పందం మొత్తం మా అధిష్టానం ముందర బుక్ పెడతాండా, బుక్ చూపిస్తా. ఏమేమి దాంట్లో నీ చీకటి ఒప్పందాలతో కేకలేస్తాండావు అన్నీ మాకు తెలుసు. బియ్యి ఎన్ని రోజులు వేస్తావో నీకు ఇప్పటి వరకు ఇంకా కామా పడలే. నా వల్ల నీకు రాజకీయంగా పడింది ఒక కామా, పదవి పోగొట్టుకున్నావు. ప్రజలేమో పొద్దుటూలు ఏమనుకుంటా అంటే నీకు శాశ్వతంగా ఇంకా పదవి రాదు. నువ్వు చేసిన అప్పుడు దౌర్జన్యాలకు, నువ్వు చేసిన మారణకాండకు నీకు రాదు. ఆ ఫ్రస్ట్రేషన్లో నువ్వు వాళ్ళతో కుమ్మక్కై నన్ను రాజకీయంగా ఎదగద్దని చెప్పి లోపకారి ఒప్పందం కుదుర్చుకొని నీచమైన రాజకీయం. దాన్ని చెప్పాలంటే మాటలు నాకు రావడం లేదు. ఎందుకంటే నాకనే వయసులో పెద్దోని, నేనే మాటనే అనుకో పిల్లోడు మళ్ళా చూడు బాట మాటనే అంటారు. నువ్వు ఒక్కటి నేను నీకు ఫైనల్గా సవాల్ చేస్తున్నా. ఎస్ఎస్ మాల్లో ఫైర్ సేఫ్టీ ఉందా? ఎస్ఎస్ మాల్లో ప్రమాదం జరిగితే నీకు బాధ్యత లేదా? నువ్వు మాట్లాడవా? నీ నోరుకు టేపులు వేసుకున్నావు, నీ నోరుకు ఫెవిస్టిక్ వేసుకున్నావా? లెక్క తీసుకొని ఈరోజు ఆ ఎస్ఎస్ మాల్ నీ వల్ల పుట్టిన అక్రమ కట్టడమే. అది నువ్వే దీనికి కర్మ కర్త క్రియ అన్నీ నువ్వే. నీ వల్ల ఈరోజు వ్యాపారస్తులు రోడ్డును పడుతున్నారు, బ్యాంకీలు రోడ్డును పడుతుంది, తర్వాత ప్రజల ప్రాణాలు గాల్లో ఉన్నాయి. వీటన్నిటికీ పొద్దుటూరులో కారణం నువ్వే. ఫైనల్గా జూదాలు ఇవన్నిటి మీద నువ్వు ఇన్ఫర్మేషన్ ఈ మీడియా మిత్రుల్లో ఎవరో ఒకరి ద్వారా అయినా నాకు ఇన్ఫర్మేషన్ ఇవి, నేను రైడింగ్ చేపించా, ఎస్పీ గారికి చెప్తా. ఎస్పీ గారు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు వాటి మీద. ఇక్కడ ఉన్నటువంటి అడిషనల్ ఎస్పీ గారు స్ట్రిక్ట్గా ఉన్నారు, సిఐలు కానీ ఎస్ఐలు కానీ స్ట్రిక్ట్గా ఉన్నారు. నువ్వేమి ఇట్లాంటి చిన్న ఎగ్జాంపుల్ వాళ్ళు బాగా పనిచేసినారనే దానికి. గతంలో ఇబ్రహీం సిఐ ఉన్నాడు, ఫోటో వీడియోలో చూపించిన. ఇబ్రహీం సిఐ ఉండగానే తొడలు కొడతా రాళ్ళు వేస్తా నా ఇంటి మీదకి వచ్చినారు. మరి ఈరోజు 3 సిఐ గారు అక్కడ ఉన్నారు. ఒక్క వ్యక్తినన్నా ముందుకు రానిచ్చినాడా? మా గవర్నమెంట్లో పోలీసులు బాగా పనిచేస్తామనే దానికి ఇదే నిదర్శనం. లేకపోతే నిన్న వాళ్ళు నా ఇంటి మీద వచ్చి వేసేవాళ్ళు. పోలీసులు కరెక్ట్గా పనిచేసినారు కాబట్టే నివారించగలిగినారు. అదే నీ గవర్నమెంట్లో ఆడ ఈ మోట్లో ఇబ్రహీం సిఐ నిలబడి రాళ్ళు ఇచ్చినాడు. గుర్తుపెట్టుకో రాచమల్లు, నీకు మాకు తేడా గుర్తుపెట్టుకో. మేము వేయించాలనుకుంటే 15 నిమిషాలే, కానీ గుర్తుపెట్టుకో. ఇంట్లో నీకు మనంటే మీ అమ్మగారు లేరు, ఇప్పుడు నేను అనకూడదు, నీకు భార్య ఇంట్లో ఉంటుంది, నా భార్య నా తల్లి ఇంట్లో ఉంటుంది. నాకు ఆ విశ్వాసం కృతజ్ఞత ఉంది. ఒక ఆడోళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు మనం ఇంటి మీద పోయి చేయకూడదురా అనేది నాకు ఆ కృతజ్ఞత ఉంది, ఆ విశ్వాసం ఉంది, ఆ నీతి ఉంది. మా అమ్మ నాకు నేర్పించింది. కానీ మీ అమ్మ నీకు నేర్పించింది. నేను మీ అమ్మగారికి తప్పు పడడంలే, నాకు తెలుసు మీ మదర్ చాలా మంచి వాళ్ళు, నీకు మంచిగా నేర్పించినారు. కానీ రాజకీయాలకు వచ్చినాక చేరినావు చూడు స్కూల్లో, ఆడ నువ్వు ఎత్తిపోయినావు. నువ్వు చేరిన స్కూలు రాజకీయాల్లో అది కరెక్ట్ కాదు. ఆడ నువ్వు ఎప్పుడు చేరినావో ఇట్లాంటివన్నీ ఎనకూడదు నోటితో. అట్లాంటి నీచమైన పనులు నేర్చుకొని ఈ పొద్దు చలామణి అవుతాను, చలామణి కా. ఫైనల్గా చెప్తానా, నువ్వు ఎస్ఎస్ మాలోళ్ళు కలిసి నా మీద రాళ్ల దాడి చేపించాలని ప్లాన్ వేసినారు. నో ప్రాబ్లం, మీరు ఎన్ని వేసినా చట్ట ప్రకారం పోరాడతా. పొద్దుటూరు ప్రాణాల కోసం నా ప్రాణాలు అడ్డం పెట్టైనా ఎస్ఎస్ మాల్లో ఉండే అవినీతి తీస్తా. ఇంకా నీ అవినీతులన్నీ ఇప్పుడు భూములు చెప్పినా కదా, అవి కూడా తొందరలో తీస్తానా. రాచమల్లు ఫైనల్గా చెప్పేది ఏంటంటే, అపరిచితుడా, ఈ యాక్షన్లు ఈ డ్రామాలు మానుకొని వీడికి రా. ఒకతను నాకు ఒక మెసేజ్ పెట్టాడు మొబైల్కు నిన్న నువ్వు మాట్లాడేదానికి. ఏమని మెసేజ్ పెట్టా అంటే, రాజమల్లు ప్రసాద్ రెడ్డికి ఏమన్నా శరీరం ఒకటే, ఆత్మలు ఏమన్నా 2-3 ఉన్నాయా? మంచిగా మాట్లాడాలన్నప్పుడు మంచి ఆత్మ వస్తుంది, మళ్ళీ చెడ్డగా మాట్లాడాలన్నప్పుడు ఈ ఆత్మ వెళ్ళిపోతుందంట, ఆ ఆత్మ వచ్చింటుందంట. అందుకని ఒకరోజు మంచి ఆత్మ ఉంటే చాలా మంచిగా మాట్లాడుంట. అంటే ఎట్లాంటి ప్రవీణ్ ఇంటి మీద రాళ్ళు వేయడం తప్పు, ఇట్లాంటివి తప్పు, నీతి న్యాయం ధర్మం, నేను తెలుగుదేశం వాళ్ళని ఇబ్బంది పెట్టలే, నేను కేసులు పెట్టిలే, రౌడీజం చేయలే, నేను వాడిని కొట్టిలే, ఇన్ని కొట్టిలే, ఇవన్నీ మంచి. రెండో చెడ్డ ఆత్మ పోతానే అయిపోయాయి.
ప్రవీణ్ ఇంటి మీద రాలేయండి, ప్రవీణ్ ఇంట్లోకి జ్వరబడి పగలగొట్టండి, దారిలో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టండి అని చేస్తారు. ఇట్లాంటి పనులు చేస్తా పొద్దుటూరు అపరిచితునివి మానుకొని నీతి నిజాయితీగా వాయిస్ ఫర్ సేల్ అమ్ముడు పోకుండా నువ్వు నిజాయితీగా ప్రతిపక్షలో ఉన్నావు, ప్రజల కోసం పోరాలని ఆయనకు నేను వయసులో చిన్నవానైనా కూడా ఎంతో గౌరవంగా రిక్వెస్ట్ చేసి చెప్తాను. నాకంటే వయసులో పెద్దవానివి, రెండోది నువ్వు నాకు బంధువు కూడా అవుతావు, నువ్వు నాకు బంధువు, నీ మంచి కోరి చెప్తానా, తప్పుడు మార్గం విడిచి మంచి మార్గంలోకి రా.